ఉపవాసం అంటే ఆహారం తినడం బారేసి శరీరాన్ని నలగొట్టుకోవడం కాదు. కొన్ని మాటలు మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు. మీలో ఏమండి ఎక్కడ మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? ఎక్కడండి? ఎక్కడ చెప్పాలి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. చాలండి, చాలు. పోరాటం ఎక్కడండి? వీటి పక్కింటోళ్ళతో కాదు అబ్బా, మీ పక్కింటోళ్ళతో కాదు. మీ అవయవములలో, అవయవాల్లో ఫైటింగ్ ఎక్కడ? అవయవాల్లో. మీ అవయవాలలో పోరాటము జరుగుతుంది. మీ శరీరములో ఉన్న అవయవాలు మీ మాట వినటము లేదు. వాటిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాటిని మీరు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. బలహీన క్షణములో మీరు పడిపోతున్నారు. జరుగుతున్న పోరాటములో మీరు ఓడిపోతున్నారు. ఏం జరుగుతుందండి ఇక్కడ? పోరాటం. మీ అవయవములలో జరుగుతున్న పోరాటం. ఆ పోరాటాన్ని గుర్తించాలి. మన వార్తలు పెట్టగానే మనకి ఏమొస్తుంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధమే కనిపిస్తూ ఉంటుంది. మనం జారి పడతాం, అయ్యి బాబు ఎన్ని బాంబులు పడుతున్నాయో, ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారో అని అందరి గురించి ఆలోచిస్తున్నామే. కానీ మన శరీర అవయవాలలో, మన పార్టుల్లో జరుగుతున్న పోరాటాల గురించి కానీ, ఆ జరుగుతున్న అంతర్యుద్ధాన్ని గురించి కానీ, మనము ఎలాగ మన జీవితాలని నాశనం చేసుకుంటున్నామో అని కానీ మనం ఎప్పుడు మన లోపల జరుగుతున్న ఈ పోరాటం గురించి మరెవరము ఆలోచించడం లేదు. నీ లైఫ్, నీ బ్రతుకు, నీ జీవితం చిత్రమైపోవడానికి, చిల్లాబిల్లమైపోవడానికి గల కారణం నీ అవయవాలలో. అరికాలు మొదలుకొని నడిలెత్తి వరకు నీ శరీరములో ఉన్న అవయవాలు నీ మాట వినకపోవడం వల్ల, అవయవాలలో జరుగుతున్న పోరాటము వల్ల మీరు ఓడిపోతున్నారు అంటున్నాడు. మరలా చదవండి ఎంత అద్భుతమైన మాట. 4:1 యాకోబు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నాయి అడుగుతున్నాడు. ప్రశ్న వేస్తున్నాడు. మీరు చెప్పండి, దేని నుండి కలుగుతున్నాయి? ఈ అవయవములలో పోరాడు. ఏంటండి? ఏ ఏచ్ఛలు? భోగేచ్ఛలు నుండి. ఎంజాయ్మెంట్, సుఖం. శరీర అవయవాలలో జరుగుతున్న పోరాటం. పౌలు గారు మాట్లాడుతారు చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. ఆ పోరాటం ఎందుకు ఉపవాసం ఉండాలని చెప్తున్నాడు దేవుడు. ఉపవాసం అంటే ఆహారం తినడం మానేసి శరీరాన్ని నలగొట్టుకోవడం కాదు. అయ్యా నా శరీరం నా మాట వినటం లేదు, అందుకనే నేను ఉపవాసం ఉన్నాను అని నీవు చెబితే దేవుడు చెప్తున్నాడు చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అల్లపాలముల విషయములోనైనను, పళ్ళుగా అమావాస్య విషయములోనైనను, విశ్రాంతి దినము అని వాటి విషయములోనైనను ఎవరికి అవకాశం ఇవ్వకండి. ఏ విషయాల్లో మనం అవకాశం ఇవ్వకూడదు? అల్లపాలముల విషయములోను. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు తాగకూడదు,
కొంతమంది పండుగ, అమావాస్య, విశ్రాంతిలో ఈ రోజు మంచి రోజు, ఈ రోజు చెడ్డ రోజు, వచ్చి ఉంది, రాహుకాలం ఉంది, గృహప్రవేశం జరగాలంటే పంతులు గారు ముహూర్తం పెట్టాలి, పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే బొట్టు పెట్టాలి, అరికాల్లో చుక్క పెట్టాలి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఇలాంటివన్నీ నాన్ సెన్స్ అనమాట. అమావాస్య, విశ్రాంతి దినము ఇలాంటి విషయాలలో మీకు తీర్పు తీర్చడానికి ఎవరికి అవకాశము ఇవ్వకుడి. 20:22 మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి చేత్తో పట్టుకోవద్దు, రుచి చూడొద్దు, ముట్టుకోవద్దు అని విధులకు మీరు లోబడలేలా? ఇవన్నీ వాడుకునుడి చేత నశించిపోతాయి. ఈ తినొద్దు, తాగొద్దు, ఇవంతా నాన్ సెన్స్. ఇదంతా కూడా అని చెబుతూ ఏమో చెప్తున్నాడు చూడండి. 23 వండర్ఫుల్ అండి, అద్భుతమైన మాట చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ. అట్టివి అంటే అరికాల్లో చుక్క పెట్టేస్తే దిష్టి పోతుందా? బొక్కలు చుక్క పెట్టేస్తే దిష్టి పోతుందా? ఇంటి ముందు కొబ్బరికాయ కట్టిస్తే దెయ్యాలు రాకుండా ఉంటాయా? మంచి రోజండి, ఇవాళ మంచి రోజండి. కరెక్ట్గా 10:30 కొడుకు ముహూర్తం ఉందండి. కరెక్ట్గా టయానికి తాళి కట్టేయాలండి. అలా టయానికి తాళి కట్టేవాళ్ళు ఎంతమంది కలిసి ఉన్నారు? ఇప్పుడు ముహూర్తానికి తాళి కట్టేవాళ్ళు ఎంతమంది కలిసి ఉంటున్నారు? విడిపోతున్నారు, చంపేస్తున్నారు. కిరసనాలు పోసి కట్టలు సరిపోలేదండి, చంపేస్తున్నారండి. మరి ముహూర్తాలు ఏమైపోయినాయి? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అద్భుతమైన విషయం చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైన ఎంచబడుచున్నవే కానీ, అవన్నీ కూడా ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏ మాత్రములు ఎల్లిక చేయదగినవి కావు. ఇది నా మాట కాదండి, ఇది నా మాట మీరు వినవసరం లేదు. పౌలు గారు చెప్తున్నారు ఈ మాట. ఇలాంటి విషయాలంట చూడండి, శరీరేచ్ఛ నిగ్రహ విషయం అంటే అర్థం ఏంటి? శరీరేచ్ఛ నిగ్రహ విషయం అంటే చెప్పండి, అర్థం చెప్పండి. శరీర అంటే శరీరము, ఇచ్ఛ అంటే కోరిక, నిగ్రహించుకోవడం, కంట్రోల్ చేసుకోవడము. నీ శరీరములో కలిగే కోరికలను నిగ్రహించుకునే విషయముల్లో ఇవి ఎల్లిక చేయదగినవి. నీ శరీరములో రకరకాల కోరికలు కలుగుతూ ఉంటాయి. సుఖపడాలని, ఎంజాయ్ చేయాలని. నీ మనసు నీ మాట వినదండి, గుర్తుపెట్టుకోండి. నీ మాట వినదు. నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత భక్తిగా ఉన్నా కూడా నీ మాట వినదండి. నీ భార్య లేనప్పుడు వేరే వాళ్ళతో, నీ భర్త లేనప్పుడు వేరే వాళ్ళతో రకరకాలుగా నిన్ను మోసము చేస్తూనే ఉంటుంది. శరీర ఇచ్ఛ నిగ్రహ విషయములో అవి ఎల్లిక చేయదగినవి కావు. అంటే శరీర సంబంధంగా ఒక పూట అన్నం తింటూ మానేస్తే బాడీ లేసులు అయిపోతుంది, కోరికలన్నీ చచ్చిపోతాయి. ఒక ఆయన కూరలో ఉల్లిపాయ వేసుకోడు. అయ్యా మీరు ఎందుకు ఉల్లిపాయ తినరు అంటే, ఉల్లిపాయ తామసం కలుగు చేస్తుందండి. ఏంటండి? కోరికలు కలుగు చేస్తాయి కాబట్టి ఉల్లిపాయ తినలో అంటాడు ఆయన. కూరలో ఉల్లిపాయ వేసుకుని కొంతమంది, మీకు తెలుసో లేదు, పులుపు ఎక్కువ తినరు, కొంతమంది కారం ఎక్కువ తినరు. ఎందుకని? కొంచెం ఉప్పు కారం తింటారంట, బాడీ దాటదంట. దేవుడు చెప్తున్నాడు, ఇట్టివి శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఎంత మాత్రములు ఎల్లిక చేయదగినవి కావు. మరి ఎలాగండి? మా మాట వినట్లేదు. చర్చకు వచ్చినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు చాలా పెర్ఫెక్ట్గా ఉండాలని మేము అనుకుంటున్నాం. కానీ చర్చి దాటి బయటికి వెళ్ళగానే, వేరే వాళ్ళు చూడగానే, లేకపోతే వేరే రకరకాల కారణాల వల్ల మా శరీరము రకరకాల కోరికలకు గురైపోతుంది. మేము తప్పు చేస్తా ఉన్నాము. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మా బ్రతుకులను మేము ఎలా సరి చేసుకోవాలి? మేము చాలా పెద్ద ట్రబుల్స్ లో ఉన్నామండి.
బయటికి పైకి అందరికీ పెద్ద భక్తి పరుల్లాగా పెద్ద భక్తుల్లాగా కనిపిస్తున్నాము, కానీ బయటకు వెళ్ళిన తర్వాత మా బ్రతికేమి బాగోలేదండి. చాలా భయంకరంగా ఉంది, చిందరవందరగా ఉంది, గందరగోళంగా ఉంది. మేము పైకి మాత్రమే భక్తుల్లా కనిపిస్తున్నాం, కానీ మా జీవితంలో కొంచెము కూడా నీతి, నిజాయితీ, యథార్థత లేదు అని చెప్పేవాళ్ళు అనేక మంది ఉన్నారండి. మరి మనలో ఎంతమంది ఉన్నో మనకు తెలియదు, మనకు తెలుసు, ఎవరికాలో తెలుసు కదండి. ఆ పైకి లేని మంచోళ్ళని, భక్తుల్ని ప్రైలాడ్ సిస్టర్ అలా నేను ఎంత చెడ్డోళ్ళో నాకు తెలుసు, మీకు తెలవకపోవచ్చు కదా. అలాగే మీరెంత చెడ్డోళ్ళో మీకు కూడా తెలుసు. మీరు ఏమేమి తప్పులు చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏ పాపాలు చేస్తున్నారో మీకు తెలుసు. ఇతరులు తిరిగిపోవచ్చు, మిమ్మల్ని అందరూ మంచోళ్ళు అనుకోవచ్చు, కానీ ఆయన తెలుస్తూ ఉంటుంది. ఎవరికి? ఆయన తెలుస్తూ ఉంటుంది, ఆయన అన్నీ రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి పౌరు గారితో మాట్లాడదాం. అయ్యా, ఇలాంటి సమస్యల్లో ఉన్నాం మేము, ఏం చేయాలి అర్థం కావట్లేదు. చర్చకు వచ్చినప్పుడు, వాక్యం వెళ్ళినప్పుడు బాగానే ఉంటున్నాం, బయటికి వెళ్ళిన తర్వాత తెగ్గరేసాలు వేస్తున్నాం మేము అందరూ. ఏం చేద్దారంటే అడుగుదాం ఒకసారి. చూద్దాం పౌరు గారు ఏం చెప్తారో చూద్దాం. కొన్ని మాటలు మనం చూద్దాం. రోమా పత్రిక 7వ అధ్యాయం 18వ వచనము పౌరు గారు మాట్లాడుతున్నారు. మహాభక్తుడైన పౌరు గారు, లాయల్లు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని జరుగుతును, మేలైనది మంచి పనిని చెయ్యాలన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చెయ్యటము నాకు మంచి చేయాలనుకుంటున్నాను, మంచిగా ఉండాలనుకుంటున్నాను, కానీ నేను మంచి చేయలేకపోతున్నాను, మంచిగా ఉండలేకపోతున్నాను. నేను చేయగోరని కీడులే చేస్తున్నాను. ఈ మంచిగా ఉండాలి అనుకుంటున్నాను, మంచిగా ఉండలేకపోతున్నాను. ఈ పనికి పని చేయకూడదు అని అనుకుంటున్నాను, అదే పనిని చేస్తున్నాను. 23 వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. వేరొక నియమము నా అవయవములలో. ఎక్కడండి? ఎక్కడుంది నియమం? అవయవములలో. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ? అవయవములలో. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరిచేసుకుంటుందండి. ఇక్కడ వచ్చినప్పుడు, వాక్యం వెళ్ళినప్పుడు వండర్ఫుల్ అండి, ఎంత మంచి వాక్యము దేవుడు నాకు ఇచ్చాడు, ఈ రోజు నుంచి నేను తాగకూడదు, ఈ రోజు నుంచి నేను సిగరెట్ మానేస్తాను, ఈ రోజు నుంచి నేను వ్యభిచారం మానేస్తాను అని ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని బయటకు వెళ్ళగానే, మందు బాటలు కనబడగానే, సిగరెట్ కనబడగానే, పరాయి స్త్రీ గాని పరాయి పురుషుడు గాని కనబడగానే ఈ శరీరం ఏమైపోతుంది? ఒక తీవ్రమైన ఆందోళనకు, తీవ్రమైన మానసిక పోరాటానికి లోనైపోతుందంట. రెండింటికి మధ్యలో మహా పోరాటం జరుగుతుందంట. తప్పు చేసే అవకాశం అక్కడ ఉంది. నేను మనసులో నిర్ణయించుకున్నాను, ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి తప్పు చేయకూడదని, కానీ తప్పు చేసే అవకాశం ఎదురుగా కనబడుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? తప్పు చేయాలా వద్దా? మంచిగా ఎంజాయ్మెంట్ ఉంది అక్కడ, సుఖం ఉంది అక్కడ. ఇక్కడ దేవుడు చేయుతాడు, అక్కడ అప్పవాది పిలుస్తూ ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? రెండింటి మధ్యలో పోరాటము జరుగుతూ ఉంది. మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనిషి బ్రతుకులో పోరాటం జరుగుతుంది. ఇప్పుడు మీ శరీర అవయవాలలో, మీ అవయవాలలో చెప్తున్నాడు, మీ అవయవాలు సుఖాన్ని కోరుకుంటున్నాయి. దేవుని వాక్యము హెచ్చరిస్తుంది వద్దని. రెండింటి మధ్యలో పోరాటం జరుగుతుంది. తర్వాత మాట చూడండి, ఏమన్నాడు ఆయన? చదువుతా. అయ్యో ఏంటంటే ఏమన్నాడు? అయ్యో లేరు ఎంత దౌర్భాగ్యుడను. ఏమండి? ఇట్టి భరణములకు లోనగు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? అంటే అర్థమేంటి? అర్థమేంటండి? అయ్యగారు ఈ శరీరం నా మాట వినటం లేదు.
ఇంట్లో ఉన్నంతసేపు బాబా ఆవిడ దగ్గర బాగానే ఉంటున్నానండి, కానీ బయటికి వెళ్ళగానే, ఇల్లు దాటగానే, లేకపోతే మా ఆవిడ లేనప్పుడు ఈ శరీరం నా మాట వినటం లేదండి, ఏదో తప్పు చేయబట్టుందండి. మగాళ్ళకే కదా, ఆడాళ్ళకి కూడా, అందరికీ వర్తిస్తుందండి. శరీరము ఉన్న ప్రతి మనిషికి ఇది వర్తిస్తుంది. అయ్యో ఇట్టి మరణములకు లోనకు ఈ శరీరమును ఎవడు అలా చదువు మాట, ఎంత మంచి మాట. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనకు ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడో. అబ్బా చాలండి, ఆగండి, ఎక్కడ ఆగుదామండి. ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి. ఈ పోరాటం ప్రతి మనిషిలో జరుగుతుందండి. నువ్వు అవునన్నా కాదన్నా, సార్ ఎవరు పర్ఫెక్ట్ అని నువ్వు అల్లా కూడా యు ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఎందుకని దేవుడు చెప్తున్నాడు, నీ శరీరములో అవయవములలో పోరాటము జరుగుతుంది. అయ్యో పౌలు గారు అన్నాడు, నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనకు ఈ శరీరము నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? హూ విల్ సేవ్ యువర్ సోల్? నీ ఆత్మను రక్షించేది ఎవరు? ఈ పోరాటం ఇలాగే జరిగి నీవు ఓడిపోతే, నీవు చచ్చిన తరువాత నీవు నరకానికి వెళితే, అక్కడ యుగాలు నువ్వు కాలుతూ ఉంటే నిన్నెవరు తప్పిస్తారు అక్కడి నుంచి? ఇప్పుడు ఈ 10 నిమిషాల సుఖాల కోసమే నీవు కోరుకుంటే యుగాలు శాశ్వత కాలము నీవు నరకములో కాలాలే. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనకు ఈ శరీరమును నన్నెవడో విడిపించే వాళ్ళు ఎవరు లేరా? జైల్లో పెట్టేశారు, నీకు బెయిల్ ఇచ్చి బయటకు రప్పించే వాళ్ళు ఎవరు లేరా? నీకు ఉన్నారు ఆయన. చదవమ్మా, ఎవరండి ఆయన? ఆ బెయిల్ ఇచ్చే ఆయన ఎవరు? బెయిల్ ఇచ్చే వాళ్ళు ఎవరు? నీలో పోరాటం జరిగి నీవు బందీగా అయిపోయి నీవు జైల్లో ఉంటే, నీ శరీరానికి నీవు దాసులు అయిపోతే, నీ శరీరానికి నీవు బానిసలు అయిపోతే, నీ శరీరం యొక్క బానిసత్వంలో చెరలో ఉంటే, ఆ చెరలో నుండి నిన్ను బయటకు రప్పించడానికి యేసు ప్రభువు వారు సిద్ధంగా ఉన్నారు. మరలా చదవమ్మా మాట, ఎంత మంచి మాట. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 8:1-2 రోమాపత్రిక 8:1-2. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవములిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను అదండి విడిపించేసిందండి. నీకు బెయిల్ వచ్చేసింది. ఇక నీకు పోరాటం చేయవలసిన అవసరం లేదు. మరి ఎలాగా? 5వ వచనం ఎట్లనగా 2వ వచనమే, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు శిశిష్యుడండి. 5వ వచనం, శరీరానుసారులు శరీరము మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మాను విషయముల మీద మనసు ఉంచుతారు. ఎప్పుడు సినిమాల గురించి చూసేవాళ్ళు సండే రాగానే ఏం చేస్తారు? 2-3 రోజుల ముందే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకుని సండే రోజు సినిమాలకి వెళతారు. మరి మీరేం చేస్తారు? చర్చికి వెళ్ళడానికి రెడీ అవుతారు, సిద్ధపడతారు, మంచి బట్టలు తీసుకుంటారు, పిల్లలకి కడత వాక్యాలు నేర్పిస్తారు, చక్కగా దేవుని దగ్గరికి వచ్చి మీరు కూర్చుంటారు. ఎప్పుడు ఒకవేళ పొరపాటు ఏదైనా కారణంతో ఒక రోజు మీరు చర్చికి వెళ్ళకపోతే ఎంత బాధపడిపోతారు మీరు? అబ్బా ఈరోజు చర్చికి వెళ్ళలేదు, చర్చి మిస్ అయిపోయాం, అవునా కదా? మీరు బాధపడరా? అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల ఆఫీస్లో ఆ పని ఉండటం వల్ల మనకు బుధవారం రోజు క్లాస్ మానేసామనుకోండి, మరి మీకు ఎలా ఉండదో తెలియదు, కానీ నేను తెగ బాధపడిపోతాను. మా ఆవిడ కూడా అంతే, అబ్బాయి ఇవాళ మిస్ అయిపోయింది, ఒక వారం మిస్ అయిపోయింది, అవునా కదా? మీలో చాలా మంది క్లాస్ మిస్ అయితే అబ్బాయి ఈరోజు మిస్ అయిపోయింది. సండే చర్చికి వెళ్ళకపోతే అబ్బాయి ఈరోజు సండే మిస్ అయిపోయింది.
శరీరానుసారులు అయితే శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాలు మీద. సండే వస్తుంది ఏం చేద్దాం, ప్రోగ్రామ్ ఏంటి అంటాడు. మల్టీప్లెక్స్ లో పలానా సినిమా రిలీజ్ అయింది, టికెట్ బుక్ చేసేయి, నువ్వు అలా వచ్చాను ఇలా వచ్చేస్తాను. వాట్సాప్ లో మెసేజ్, ఫేస్బుక్ లో మెసేజ్ కదా, మా ఆవిడ ఊరు వెళ్ళిపోయింది, నేను 1 వీక్ ఫ్రీలే, మా ఆయన క్యాంప్కి వెళ్ళాడు 10 రోజుల దాకా రాడు, నేనేదో ఒక్క చెప్పి బయటకు వచ్చేస్తాను, నువ్వు వచ్చేసాయి. షికార్లకు వెళదాం, సినిమాలకు వెళదాం, లేదా ఎక్కువ పార్టీకి వెళదాం, హోటల్కి వెళదాం. శరీరంలో జరుగుతున్న పోరాటాలండి ఇవన్నీ కూడా పోరాటాలు. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మానుసారమైన విషయాల మీద మనసుంచుతారు. బ్రదర్ మరి అది రైటా ఇది రైటా? చూడండి ఏమో చెప్తున్నాడు, చూడండి ఏది రైటో. శరీరానుసారమైన మనస్సు మరణం. మరణం గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిని కాదని క్రీస్తానుసారంగా నువ్వు తిని తాగి సుఖించి ఎంజాయ్ చేస్తే శరీరానుసారమైన మనస్సు మరణం. మరణం అంటే మరణం అంటే మరణం. నో యూజ్. నీకు టెంపరీగా సుఖం వచ్చేవో కానీ అది దేనికి దారితీస్తుంది? మరణానికి, నరకానికి దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమండి. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తారో వారి కుటుంబాలలో సమాధానం ఉంటుంది, వారి కుటుంబాలలో సంతోషం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు శరీరానుసారముగా బ్రతుకుతున్నారా, ఆత్మానుసారముగా బ్రతుకుతున్నారా? దేవుడు ప్రశ్న వేస్తుంది. ఇంకా చూడండి, ఎలాగా చెప్తున్నాడు చూడండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడలేదు. అంతే, వెళ్ళి చెప్పు తినదని. వాత వేయబడిన మనస్సాక్షి వినదు. ఎలా చెప్తున్నాడు, ఎంత పర్ఫెక్ట్ చెప్తున్నాడు దేవుడు. దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రమును లోబడలేరదు. నువ్వు వెళ్ళి చెప్పు, అది వినదంతే. నా దారి నాదే, నీ మాట వినదు. ఎంత పర్ఫెక్ట్ కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచలేరండి. సంతోషపరచలేరండి. నువ్వు శరీరం గురించి ఆలోచిస్తే, నువ్వు సుఖం గురించి ఆలోచిస్తే నువ్వు దేవుని సంతోషపరచలేవు. చివరిగా ఒక మాట చెప్తున్నావు చూడండి, 12, 13, 14 వచనాలు. కాబట్టి అంటే దేన్ని బట్టి? కాబట్టి అంటే దేన్ని బట్టి? నీ శరీరములోను నీ ఆత్మకు మధ్య జరుగుతూ ఉన్న పోరాటములో నీవు కనుక ఓడిపోతే నీవు నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి శరీరానుసారముగా ప్రవర్తించడానికి, బ్రతకడానికి మనము శరీరానికి రుణస్థులము కాము. గుర్తుపెట్టుకోండి. నీవేమి అప్పు తీసుకోలేదు నీ శరీరం దగ్గర. నువ్వెవరి దగ్గరలో ₹1 తీసుకుని నువ్వు బాకీ తీర్చలేకపోయావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? వాడు ఎప్పుడు ఇంటికి రాకపోతే అప్పుడు వెళ్ళాలి. అప్పుడు వాడు ఏ పని చేయకపోతే ఆ పని చేయాలి. అవునే కదా? మనం ఒక ఆఫీస్లో డ్యూటీకి జాయిన్ అయ్యామనుకోండి, నెలకు ఒక 10,000 20,000 ఇస్తాడు అనుకోండి. ఒక 20,000 అనుకుందాం నెలకి జీతం. ఉదయం డ్యూటీకి వెళ్తాం, సాయంకాలం వస్తాం. ఉదయం నుండి సాయంకాలం వరకు వాడు ఏ పని చెబితే ఆ పని చెయ్యాలి. అంతే, చేయాలి అంతే. నేను చేయను అంటే ఏమంటాడు? వెళ్ళిపో, నువ్వు పోతే ఇంకొకళ్ళు పెట్టుకుంటాను అంటాడు. ఎవరు పని చేస్తే వాళ్ళు ఉద్యోగంలో పెట్టుకుంటాడు. ఎందుకని? నీకు జీతం వేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ పని చేయాలి అంతే. అదే చెప్తున్నాడు, నీ శరీరము చెప్పినట్లుగా నీవు వినడానికి నీవు శరీరానికి రుణమేమి లేవో. గుర్తుపెట్టుకో.
మీరు గనక శరీరానుసారముగా ప్రవర్తిస్తే చచ్చిపోతారు. అంటే అర్థమేంటి? చచ్చిపోతారని అర్థమేంటి చెప్పండి? నరకానికి వెళ్ళిపోతారు. అది చచ్చిపోతారు అని అర్థమేంటి? నరకానికి వెళ్ళిపోతారు. కానీ కానీ జాగ్రత్తగా వెళ్ళండి. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి, జీవిస్తారు. అది మీరు జీవించాలి అంటే ఈ శరీరంలో కలుగుతున్న కోరికలు ఉన్నాయే, మిమ్మల్ని కుదురుండకుండా మిమ్మల్ని కెలుగుతూ ఉంటాయే, మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, మీ కాలు ఇంటిలో ఉండకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయే శరీరం కోరికలు. ఆ కోరికలను దేంతో చంపాలి? ఆత్మచేత చంపాలి. ఒక పూట భోజనం మానేసాం బ్రదర్, ఎందుకు మీరు ఉపవాసం ఉన్నావమ్మా అంటే, నా శరీరం నా మాట వినడం లేదండి, అందుకు ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉంటే నీరసం వస్తుంది, కోరికలు తగ్గుతాయి అని చెబుతున్నావే, కరెక్ట్ కాదు. ఉల్లిపాయ తిరగకపోతే కోరికలు రావండి అంటున్నావే, కాబట్టి నేను కూరలో ఉల్లిపాయలు వేసుకోవట్లేదు అంటున్నావే. ఉప్పు కారం తక్కువ తింటే కోరికలు ఉండవంటున్నావే, అది కాదు. నీ శరీరములో కలుగుతున్న కోరికలను దేనితో చంపాలి? ఆత్మచేత చంపాలి. ఆత్మచేత చంపాలి. ఆత్మచేత చంపడం అంటే వాక్యము చేత, వాక్యము చేత నీవు చంపాలి. మరి గత వారంలో మనం నేర్చుకున్నాం, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన నపుంసకులు కలరు. నపుంసకులు అంటే మగతనం ఉండదు వాళ్ళకి. తల్లి గర్భంలో పుడుతూనే నపుంసకులుగా పుడతారు. మత్తయి సువార్త 19లో ఉంది. తీకండి. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పూర్వకాలంలో మీరు పాత నిబంధన బైబిల్ చదివితే, రాణి దగ్గర సేవకుల్ని సైనికులు కాపలా పెట్టారనుకోండి, మగాళ్ళని కాపలా పెట్టరు. అక్కడ ఏం చేస్తారు తెలుసా? మగాళ్ళని నపుంసకులుగా మార్చేసి కాపలా పెడతారు. ఎందుకని? ఒకవేళ మగాళ్ళని పెడితే ఆ రాణి గారిని ఏమైనా పాడు చేస్తారు అని. మీరు చూసుకోండి, బైబిల్లో షల్డుడు అని ఉంటుంది. బైబిల్లో పాత నిబంధన గ్రంథం నిండా ఉన్నాయండి, వచ్చిన మీరు చూసుకోవచ్చు అని చెబుతూ, దేవుని రాజ్యము కొరకు తప్పులు తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. దేవుని రాజ్యము కొరకు నిన్ను నీవు నపుంసకులుగా చేసుకోవాలి. అంటే అర్థమేంటి? నీలో మగతలము ఉన్నా మగతలము లేని వాళ్ళలాగా ఉండాలి. ఒక వ్యక్తులు చెప్పండి, అలాంటి మనుషులు చెప్పండి బైబిల్లో. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎవరండి? ఎవరు చెప్పింది? ఎవరు? అబ్బా, నపుంసకుడు ఎవరండి? యోసేపు. ఎందుకు యోసేపు నపుంసకుడు? యవ్వనస్తుడండి, యంగ్స్టర్, యవ్వన కాలంలో ఉన్నాడు బిడ్డ. మంచి బలవంతుడు, మంచి ఎత్తుగా ఉన్నాడు, మంచి హ్యాండ్సమ్. ఒక ఆవిడ ఉంది. ఎవరావిడ? పోతీఫర్ భార్య. ఆయన బాబు డ్యూటీకి వెళ్ళాడు. ఆయన పని ఆయన చేసుకోవాలి కదా. ఈవిడ ఒక్కడే ఉంది. ఈవిడికి ఏమైపోయింది? లోపల మొదలైపోయింది పోరాటం. అవయవములలో పోరాటం మొదలైంది. ఉరుకుంటుందండి పురుగు. ఏం చేస్తుందండి? యోసేపు దగ్గరికి వచ్చి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, రోజు సతాయిస్తుందంట. ఏమంటే ఆ ప్యాలెస్ లో వాళ్ళిద్దరూ తప్ప ఎవరు లేరండి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నిజంగా తప్పు చేసినా 3వ గంటకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీలో ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారు? అందమైన ఆడమనిషి కళ్ళ ముందు ఉండి మిమ్మల్ని కోరుకుంటే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? గ్యారెంటీ చెప్పలేదు, ధైర్యం సరిపోదు మనకి. అవునా కదా? కానీ మహానుభావుడు చెయ్యెత్తి దండం పెట్టుకోవాలండి. పారిపోయాడండి. ఆమె మీద పడి వస్త్రాలు లాగుతున్నా కూడా ఆ వస్త్రాలు వదిలేసి వెళ్ళిపోయాడు.
హ్యాట్స్ ఆఫ్ అండి యోసేపు గారికి. హ్యాట్స్ ఆఫ్ కదా, అవునట కదా కదా, వండర్ఫుల్ మహానుభావుడు. పారిపోయాడు, ప్రతిఫలంగా జైల్లో కూడా ఉన్నాడు. దేవుని రాజ్యము కొరకు నపుంసకుడిగా మారడం అంటే తప్పు చేసే అవకాశము నీకు ఉన్నా కూడా నీవు తప్పు చేయకూడదు. అది నీవు తప్పు చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? కొవ్వు ఎక్కువైపోయింది. ఏమి ఎక్కువైపోయింది? నీవు ఆత్మచేత నీవు చెప్పబడ్డం లేదు. నువ్వు లెంటల్ డేస్ పేరు చెప్పి తింటూ బారేసి ఏమని చెప్తున్నావు? నువ్వు నా శరీరాన్ని లోపరుచుకోవడం నేను బారేస్తున్నాను అంటున్నావే, అదంతా వాస్తవం కాదు. పౌలు గారు చెప్తున్నాడు, నాకేమని చెప్పడైనా ఇట్టివి ఆచార విషయములలో గొప్పవిగా ఎంచబడతాయే గాలి శరీరేచ్ఛ విగ్రహ విషయముల్లో ఎంత మాత్రములు ఎన్నిక చేయదగినవి కావు. కొలసి పత్రికలో చెప్పాడు ఆయన 2వ అధ్యాయంలో 23వ వచనం. శరీరేచ్ఛ విగ్రహ విషయములో ఎన్నిక చేయదగినవి కావు. ఈ రోజు నీవు లెంటల్ డేస్ పేరు చెప్పి 40 రోజులు ఉపవాసం చేయడం అనేది నాన్ సెన్స్. అది కరెక్ట్ కాదు. ఎతిగాడుస్తున్నావు నువ్వు, ఎతిగాడుస్తున్నావు నువ్వు, ఎతిగాడుస్తున్నావు నువ్వు. నా కొరకు నువ్వు రక్తం గార్చావు నాయన, నా కొరకు మరణించావు తండ్రి, ఎతిగాడుస్తున్నావు నువ్వు. లూకాసు వార్త 23వ అధ్యాయం 27, 28. యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డందుకు నువ్వు ఈ రోజున ఏడవాలా? నువ్వు ఏడవాలా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు బుద్ధుందా లేదా నీకు? లూకాసు వార్త 23 అధ్యాయము 27, 28 వచనాలు. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు. ఎందుకో? సిలువ మోస్తూ ఉన్నాడు ఆయన. సిలువ మోసుకుని వెళుతున్నాడు, కొరడాలతో కొడుతున్నారు, రక్తము ఏరులై పారుతుంది. తూలిపోతున్నాడు, పడిపోతున్నాడు. బోయలేక బరువైన సిలువను పెట్టుకొని ఆ కల్వరి కొండకు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఆయన మహానుభావుడు. ఆ బాధ, ఆ యాతన, ఆ వేదన చూసినటువంటి అనేక మంది జనసమూహములు రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి చూడని. యేసు వారి వైపు చూచి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, నా నిమిత్తము ఏడవకండి. ఎప్పుడు చెప్తున్న మాటలవి? స్వయముగా కళ్ళ ముందు సిలువ మోసుకొనుచు వెళ్ళుచు, కొరడాలతో కొట్టబడుతూ, రక్తము కార్చుకుంటూ, ముళ్ళ కిరీటము పెట్టబడి ఆ తలపై నుండి కార్చుకుంటూ భయంకరమైన నరక యాతన అనుభవిస్తున్న సమయములో కూడా యేసు ప్రభు వారు అంటున్న మాట ఏంటి? అబ్బలారా, నా కొరకు ఏడవకండి. మీ నిమిత్తములు మీ పిల్లల నిమిత్తం ఏడవండి. నీ నిమిత్తం ఏడు, మీ పిల్లల కోసం ఏడు. నీ పిల్లలు ఉన్నారే, నీ మాట వినటం లేదు, నిన్ను మోసం చేస్తున్నారు నీ పిల్లలు, నీ ముందు మంచోళ్ళ నటిస్తున్నారు. నీవు లేనప్పుడు బయటికి వెళ్ళి నీకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. మీ పిల్లల కోసం వేడు, మీ కోసం వేడు. మీ కోసం అంటే మగాళ్ళైతే నీ భార్య కోసం వేడవాలి, ఆడవాళ్ళు అయితే మీ భర్తల కోసం వేడవాలి. ఎందుకో? మిమ్మల్ని మోసం చేస్తున్నారు వారు. ఎవరు అబ్బా? ఎవరు మిమ్మల్ని మోసం చేసేది? మీ పక్కింటోళ్ళు కాదు. ఎవరు? నీ జీవిత భాగస్వామి, నీ శరీరంలో ఉన్న అవయవాలు ఇవే నేను మోసం చేస్తున్నాయి. ఇవే ఎవరో కాదని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు, లేకపోతే నాకు ప్రమోషన్ వచ్చేది, ఇంక్రిమెంట్ వచ్చేది, వాళ్ళు ఆపేశారు, వీళ్ళు ఆపేశారు. నత్తేయండి, అవన్నీ బయట విషయాలు. నీ లోపల నీకు ప్రమోషన్ లేకుండా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీకు ప్రమోషన్ లేకుండా నిన్ను నాశనం చేసేది ఎవరో తెలుసా? నీ శరీరములో ఉన్న నీ అవయవాలే, నీ పార్ట్లే. గుర్తుపెట్టుకోండి, ఎవరో కాదండి, ఎవరో కాదు. ఎవరు బడి ఆడకండి. నీ శరీరములో ఉన్న నీ అవయవాలే నిన్ను మోసం చేస్తున్నాయి. అందుకని పౌలు గారు ఏమన్నారు? అయ్యో
నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనకు ఈ శరీరము నుండి నన్ను ఎవడో విడిపిస్తారు. ఎవరు విడిపిస్తారు? ఎవరు విడిపించారు? క్రీస్తు యేసు అండి, క్రీస్తు యేసు. అందుకనే ఈ శరీరములో కలుగుతున్నటువంటి పోరాటం జయించాలంటే ఈ శరీర ఇచ్చలను దేని ద్వారా జయించాలి? ఆత్మ చేత శరీర క్రియలను చెప్పాలి. అలనాడు శిలువ మోస్తున్నప్పుడే యేసు ప్రభు వారు ఏడవద్దన్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు మహామహిమతోటి దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నారు. ఆయన చూసి ఏడుతావు. ఇప్పుడు ఏడుస్తావు? ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు ఏడిస్తే ఆయన మీరు తిడతాడు. తిడితే పర్లేదు, అవతల పో అంటాడు, గెట్ అవుట్ అంటాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి మహిమ తెలుసండి. ఎఫెసీ 1:20 చదవండి. ఎంత మహిమలో ఉన్నారు. ఆ ప్రభావం చేత దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఈ యుగములందును రాబో యుగములందును తర్వాత వచ్చే యుగములోను పేరు పొందిన ప్రతి నామము కంటే ఆయన్ను ఎంతో హెచ్చుగా దేవుడు తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాడు. చదువుగా 20:21 చదువుకో. ఎఫెసీ 1:20-21. ఆయన దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, సమస్తమైన అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగములందు మాత్రమే కాక రాబో యుగములందును పేరు పొందిన ప్రతి నామము కంటే పై నామములు ఆయనకు హెచ్చించి ఆయన తన కుడి పార్శ్వములో కూర్చుండ పెట్టుకుని మహామహిమలో వెలిగిపోతూ ఉంటే ఈ రోజు నువ్వు కూర్చుని సిగ్గు లేకుండా ఆ పుస్తకం వేసుకుని అన్నం తింటూ మానేసి ప్రభు నా కొరకు మరణించావా, నా కొరకు చచ్చిపోయావా అని ఏడుస్తుంటాయి. నీకు సిగ్గు లేదు అసలుకి? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏదో ఒక రోజు అయితే ఓకే, 40 రోజులు ఏడుస్తావా? బుద్ధుల్లో నీకు అసలుకి? అలా బైబిల్ చదివావా నువ్వు? ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఈరోజు లెంటల్ డేస్ అని ఏడవలసిన అవసరం లేదు. దేనికోసం రావాలి తెలుసా? నీ శరీరములో కలుగుతున్న నీ పోరాటం ఉందే, నీ అవయవాలు నీ మాట వినకుండా నిన్ను పాపంలోకి నెట్టేస్తుంది. దాని నుండి ఎలా తప్పించుకోవాలి అని బాధపడాలి, ఏడవాలి, ప్రార్థన చేయాలి, జయించాలి. ఎలా జయించాలి? దేని ద్వారా జయించాలి? అది అన్నం తినకుండా శరీరాన్ని ఆయాసపరచుకుంటే కాదు, ఆత్మ చేత నీవు శరీర క్రియలను చెప్పాలి. ఎవరిలాగా? యోసేపులాగా. ఎక్కడ భయపడలేదండి, వెనుకంజి వేయలేదు, జక్కలేదు. అపవాది వచ్చి భేదపడుతున్నాడు, బలవంతులు చేస్తుందంటే ప్రతిరోజు దినము వేధిస్తుంది. మరి మిత్రులే కదరా బాబు, ఎవరు లేరు, ఎవరు గూడకండి తెలియదన్నా కూడా నథింగ్. ఎవరైనా ఎంత దుష్కార్యము చేసి నా దేవునికి నేను ఎంత వ్యతిరేకంగా ఎలాగా ప్రవర్తిస్తాను. వాటి వండర్ఫుల్ వర్డ్స్ అండి. అండి యోసేపు గారి మాటలు, నా దేవునికి వ్యతిరేకంగా ఎలా బ్రతుకుతాను అన్నాడే. అది ఆత్మచేత శరీర క్రియలను చప్పడం అంటే అది దాని అర్థం. అలా ఉండాలి. నువ్వేదైనా తప్పు చేసే అవకాశం నీకు వచ్చినప్పుడు, మందు తాగే అవకాశం వచ్చినప్పుడు, సిగరెట్ కాల్చే అవకాశం వచ్చినప్పుడు, వ్యభిచారం చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వేమనాలి? ఎంతటి దుష్కార్యము చేసి నా దేవునికి వ్యతిరేకముగా నేను ఎలాగూ పాపము చేస్తాను, నేను చేయను అని అనాలి. అది నువ్వు పోరాటంలో చేర్చడం అంటే, ఆత్మచేత శరీర క్రియలను చంపడం అంటే. అలా కాకుండా వచ్చేదే కదా ఓకే కానీ అది ముందుకు వెళ్ళిపోయావనుకో, అది దేనికి దారితీస్తుంది? మరణం. దేనికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. జాగ్రత్త. నీ శరీరములో జరుగుతున్న పోరాటాలని జయించాలంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుధం ఏది? ఆత్మచేత శరీర క్రియలను